వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. పాత గాజువాక జంక్షన్ నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యుడు తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ హామీలను భూతద్దంలో చూపించి ప్రజలను మోసం చేసిన చంద్రబాబును నమ్మే స్థితిలో లేరన్నారు. గడిచిన 5 ఏళ్లలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి పనిచేశారని తెలిపారు. ఒంటరిగా పోటీ చేస్తే గెలవడం కష్టమని భావించి బీజేపీ జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్క పథకాన్ని అమలు చేయని అసమర్థుడిగా నిలిచారని ఎద్దేవా చేశారు. ప్రజల నుంచి తిరుగుబాటు రాకముందే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ చింతలపూడి వెంకట్రామయ్య, రాష్ట్ర నాయకులు ఊరుకోటి అప్పలరావు, కార్పొరేటర్లు ఊరుకోటి చందు, భూపతిరాజు, సుజాత, మహమ్మద్ ఇమ్రాన్, పల్లా చిన్నతల్లి, ధర్మాన శ్రీనివాస్, ఇల్లపు రాము, గౌస్ నాగేంద్ర వార్డు అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఒకసారి